నమస్తే సార్, బాగున్నారా? ఫైన్. రైట్. స్టార్ట్ చేయి. ఎమ్మెల్సీ పదవి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసింది. ఎలా అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని చెప్పడానికి ఇవాళ మాకు వచ్చిన ఎమ్మెల్సీ నామినేషన్ తార్కాణం. నేను కానీ బలమూరు వెంకట్ కానీ గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు టీడీ ప్రభుత్వం పైన కానీ పోరాటాలు చేస్తూ నిర్విరామంగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తున్న ధర్మిల మా సర్వీసెస్ గుర్తించి వల్ల పెద్దల సభకి పంపడం జరిగింది. వీళ్ళ కార్యకర్తలకి మా నామినేషన్ ద్వారా ఒక నమ్మకం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో దీక్షతో కష్టపడి పనిచేస్తే మా మహేష్న లాగా వెంకట్లాగా మాకు కూడా ఏదో ఒక అవకాశం వస్తారన్న నమ్మకం ఈ నియామకం ద్వారా తెలిసింది. పెద్దలు ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అన్నిటికీ మించి మా ఏఎస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించే తత్వం ఉన్నవాళ్ళు. ఇవాళ కష్టపడ్డారు, వీరికి అవకాశం రావాలని గట్టిగా పట్టుపట్టి ఇవాళ మాకు ఎమ్మెల్సీ నామినేషన్ ఇచ్చినారు. ఇది నిజంగా కూడా కార్యకర్తలకి కష్టపడి పనిచేసే వారికి కొత్తగా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియ. వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలని అమలు చేస్తామన్నారు. సో అసలు అది అయ్యే పని అంటారా? ప్రభుత్వము 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 48 గంటల లోపల 2 గ్యారెంటీలు మేము ఇచ్చి తీరినాము. ఉచిత బస్సు సౌకర్యం మొదలుపెట్టినాము, 10 లక్షల బీమా మొదలుపెట్టినాము. 100 రోజుల్లో మిగతా 4 గ్యారెంటీలు ఇస్తామని చెప్పాం. డెఫినెట్గా 100 రోజులు ఇచ్చి తీరుతాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఎప్పుడైనా ఒక మాట చెప్పినా, ఒక వాగ్దానం ఇచ్చినా తూచా తప్పకుండా చేసేటువంటి అలవాటున్న పార్టీ. టీఆర్ఎస్ లాగానో బీజేపీ లాగానో ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు ఇచ్చి మోసం చేసే రకం కాంగ్రెస్ పార్టీ నైజం కాదు. ఇలా ప్రజలు ఎందుకు మాకు ఓటేసినారు? కాంగ్రెస్ పార్టీ గతంలో ఉచిత కరెంట్ ఇచ్చింది, రైతులకు రుణమాఫీ ఇచ్చింది. సో ఇప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటున్న నమ్మకంతో మాకు ఓటేసినారు. దానివల్లే మేము ఇలా మళ్ళీ చెప్తామంటే మాకు ఎన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఒకప్పుడు 65 ఏళ్ళ పాలనలో 65,000 కోట్ల అప్పు ఉంటే 9.5 ఏళ్లలో దాదాపు 6 లక్షల కోట్ల అప్పుకు తీసుకెళ్ళినట్టు ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్నో వ్యయప్రయాసాలను వస్తాం. డెఫినెట్గా ఈ 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చి తీరుతాం. రైట్. మీరు ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు అయ్యింది అని చెప్తున్నారు, దావోస్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో కాస్త ట్రోల్ అవుతూ ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏమంటారు? మరి ఏం మాట్లాడినారు? ఇప్పుడు దావోస్కి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 37,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దావోస్కి ఎందుకు వెళ్ళినారు? రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, రాష్ట్రానికి నూతన పరిశ్రమలు రావాలి, నూతన టెక్నాలజీ, కొత్త టెక్నాలజీతో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావాలని ఉద్దేశంతో దావోస్కి వెళ్ళినారు. దావోస్ పర్యటన విజయవంతమైంది. విపరీతమైనటువంటి -15 డిగ్రీల చలిలో పోయి అక్కడ కష్టాలు పడి 30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి తీసుకొస్తున్నారంటే ఏ పార్టీ అయినా హర్షించాలి. ఇవ్వాలి. దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. భాష పేరు మీద, మాట్లాడే విధానం పేరు మీద. భాష కాదు ఇక్కడ, భావం ముఖ్యం. మన భావం నెరవేరింది. 30,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ప్రతి కార్యకర్త, తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా హర్షించాల్సిన విషయం. పెట్టుబడులు వస్తే రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తే రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది. కాంగ్రెస్ ధ్యేయం కూడా అదే. డెఫినెట్గా ఆ కార్యక్రమాలు చేసి తీరుతాం. ఆదాని సంస్థతో ఒప్పందం కుదిరిందని దాని మీద విమర్శలు వస్తున్నాయి. సో దీని గురించి మీ స్పందన ఏంటి? ఆదాని ఒక పెద్ద పరిశ్రమ పెడితే దేశంలో ఆదానికి మోడీకి ఉన్నట్టు లింక్ వల్ల గతంలో ఆదాని కొంత లబ్ధి చేకూరింది ఆయనకి మోడీ వల్ల మాట చెప్పింది రాహుల్ గాంధీ వాస్తవం. బట్ పారిశ్రామిక పరంగా చూసినప్పుడు రిలయన్స్ అంబానీయో, ఆదానియో, టాటానో ఎవరైనా పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొస్తారని కలుస్తారు. కలిసినంత మాత్రాన దాన్ని ఏదో వ్యంగ్యంగా మాట్లాడి కేటీఆర్ గారు ఇప్పుడు ప్రజలు తిరస్కరించి ఉన్నారు. ఏం మాట్లాడి అర్థమవుతలేదు, ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. అది ఆదానియా, అంబానియా, టాటానా ఎవరైతే ఏముంది, రాష్ట్రానికి పరిశ్రమ వచ్చినప్పుడు తీసుకురావడం తప్పులేదు. ఆదాని తప్పు చేసి గతంలో చేస్తుంటే డెఫినెట్గా విమర్శించాం, రేపు కూడా విమర్శిస్తాం. అదాని పరంగా తప్పులు జరిగి రాష్ట్ర దేశ ప్రజల సంపదకి విఘాతం కలిగితే డెఫినెట్గా విమర్శిస్తాం. విమర్శకి అభివృద్ధికి పొందడం లేదు. ఇవాళ అభివృద్ధి బాటలో పోయినారు. అదాన్ని కలుస్తారు, అంబానీ కలుస్తారు. ఇంకే పరిశ్రమ ఫారినర్ వస్తా అంటే పెట్టుబడులు పెడతా అంటే కలుస్తాం, తప్పేముంది. రైతు బంధు నిధుల మీద చాలా వరకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు రైతు బంధు డబ్బులు అంటే ఈ రోజు కొంతమేర వరకు అయితే కొంతమందికి పడ్డాయి. సో వాటి మీద వస్తున్న విమర్శల గురించి మీరు ఏమంటారు? రైతు బంధు విషయంలో మేము ఇచ్చిన మాట వెనక్కి పోయేది లేదు.
రకరకాల ఊహాగానాలు పత్రికలు టీవీలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ నమ్మటానికి లేదు. రైతు బంధు విషయంలో కానీ, ఫ్రీ కరెంటు విషయంలో కానీ, 6 గ్యారెంటీల విషయంలో ఎవరేం చెప్పినా నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు చెప్పిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసి తీరుతాం. అంటే ఈ రోజు 3.5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు పడ్డాయి అని అంటున్నారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? పరిపూర్ణంగా అందరికీ పడతాయి. ఇందాక చెప్పాను, ఖజానా ఖాళీ ఖజానా చిప్ప చేతిలో పెట్టిపోయారు. ఆ చిప్ప ఆ రకంగా పెట్టిపోయినారు కాబట్టి దాని సర్ది రకరకాల వ్యయప్రసాలకు కోర్చి కొంత ఫైనాన్షియల్ రిసోర్స్ని జమ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫేస్ వైజ్గా వస్తాయి, ఇవ్వమనే మాట లేదు. రైతు బంధు అనేది ఫేస్ వైజ్గా వస్తాయి, పరిపూర్ణంగా ఇచ్చి తీరుతాం. రుణమాఫీ ఒక దశ రెండో దశలో అంటున్నారు, అసలు సాధ్యమవుతుంది? రుణమాఫీ విషయంలో ఇంకా క్లారిటీ వాళ్ళే ఊహించుకొని మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీ ఏ రకంగా ఇవ్వాలనేది ఇంకా క్యాబినెట్కి ముందుకు రాలేదు. క్యాబినెట్ ముందుకు వచ్చినప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటారు. రైట్. మరో 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. సో ఇచ్చిన 6 గ్యారెంటీలు అప్పటి వరకు కూడా నెరవేరుస్తారని సాధ్యమవుతుందా? అంటే నెరవేరుస్తారా అసలు? మేము ఇచ్చిన మాట 100 రోజుల్లో 6 గ్యారెంటీలు నెరవేరుస్తామని. 48 గంటలు 2 గ్యారెంటీలు ఇచ్చినాము. ఇంకా 4 గ్యారెంటీలు 100 రోజులు ఇచ్చాము. మేము వచ్చి ఇప్పుడు 45 రోజులే అయ్యింది. 6 గ్యారెంటీలు ఇస్తాము, 17 పార్లమెంటు గెలుస్తాము. దాంట్లో ఏం అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి లింక్ పెట్టి అప్పులు చేశారు అని అంటున్నారు. మీరు గెలిచినప్పుడు మీకు తెలుసు కదా, మీరు ముందే అంటే ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని. సో ఎందుకు ప్రతి విషయాన్ని దానికి లింక్ ఎందుకు పెడుతున్నారు? అసలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పద్ధతి పాడు లేకుండా వివరించింది. దుబారా ఖర్చు చేసింది. అది కాళేశ్వరం ప్రాజెక్టుని పెట్టిన డబ్బులు కావచ్చు, రకరకాలు ముఖ్యమంత్రి గారి కన్యా మీద పెట్టిన డబ్బులు కావచ్చు, రకరకాలుగా దుబారా చేశారు. ప్రజల సొత్తుని నీళ్ళలా ఖర్చు పెట్టారు. అందుకే అప్పుల పాలయ్యాము. దూరదృష్టి లేకుండా పోయింది వాళ్ళకి. ఒక పద్ధతి, ఒక ప్రణాళిక లేకుండా వ్యయం జరిగింది. కాబట్టి రాష్ట్రం దివాలా తీసింది. దాన్ని క్రమబద్ధీకరించాలంటే కొంత సమయం పడుతుంది. దానికోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్. మీ పార్టీ ప్రతి నాయకులు కూడా ఈ మాటే చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ప్రజల్లో ఇది ఎలా వెళ్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారెంటీల నుంచి తప్పించుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారని ఒకటి బయట విమర్శ నడుస్తుంది. దీని గురించి మీరేమంటారు? అసలైన విమర్శలు చేస్తారు. మేము మొదటి నుంచి కూడా చెప్తుంది ఏంటంటే, మేము ఏవైతే మాటలు చెప్పినామో అది వాగ్దాన రూపమా గ్యారెంటీ రూపంలో ఏమి ఇచ్చినామో అది తప్పకుండా చేసి తీరుతాము. దాంట్లో ఏం అనుమానం పడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాపాలన చేయడం కాంగ్రెస్ ధ్యేయము. 45 రోజులు మీరు చూసుకున్నారు ఏ రకంగా ప్రజాపాలన జరుగుతూ ఉంది. సెక్రటరియట్లో ఈగలు దోమలు కూడా పోయే పరిస్థితి లేకుండా అంత సెక్యూరిటీ నిర్బంధం చేసి నడిపినారు. ప్రగతి భవన్ కంచెలేసి నడిపినారు. ఇది ప్రజలకు ఓపెన్ చేసి ప్రగతి భవన్లో ప్రజలు వస్తూ ఉన్నారు. మీరు సెక్రటరీలు చూడండి, జనం తండోపతండకు వస్తూ ఉన్నారు. ఇది ప్రజల సొత్తు, ప్రజాపాలన. ప్రజలకి ఎక్కడికైనా పోయే అవకాశం ఉండాలి. నిర్బంధం నుంచి బయటపడ్డాము అనేటువంటి ఒక ఫీలింగ్ ప్రజల్లో ఉంది. ఆ నిజమైనటువంటి ప్రజాపాలన ఇప్పుడు జరుగుతూ ఉంది. రైట్. ఎంపీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఈసారి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు? 17 టార్గెట్ మాది. చాలా మంది అనుకుంటారు ఓవైసీ తప్పకుండా గెలుస్తారు. ఈసారి ఓవైసీ ఓడిపోయినా ఆశ్చర్యం లేదు. 17 సీట్లు టార్గెట్తో ముందుకు పోతాం. మీతో పాటు అద్దంకి దయాకర్కి కూడా ఎమ్మెల్సీ వస్తుందని ప్రచారం జోరుగా జరిగింది. మరి ఎందుకు లాస్ట్ మినిట్లో ఆయనకి? పేపర్లో ఒకరోజు నా ఫోటోలు వేశారు, నా ఫోటో అద్దంకి దయాకర్ ఫోటో వేశారు. ఒకరోజు అద్దంకి దయాకర్ ఫోటో వెంకట్ ఫోటో వేశారు. మరుసటి రోజు నా ఫోటో బల్మూరు వెంకట్ ఫోటో వేశారు. ఇవన్నీ కూడా ఏఎస్సీలో అన్ని సమీకరణలు చూసి ఎవరైతే బాగుంటుంది, ఎక్కడైతే ఎవరు ఎక్కడ ఫిట్ అవుతారు ఇవన్నీ చూసి చేస్తారు. సీనియర్ పరంగా నాకు ఇచ్చినారు. ఉద్యమాలు చేశాడు, ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా ఉండి పోయిన ప్రభుత్వం పోరాటం చేశాడు కాబట్టి యువకుడికి ఆయనకి ఇచ్చినారు. అద్దంకి దయాకర్ కూడా మాతో సమానికుడు, ఆయనకు కూడా ఎమ్మెల్సీ అర్హత ఉంది. డెఫినెట్గా భవిష్యత్తులో వస్తాయి. రకరకాల పదవులు ఉన్నాయి. అంటే గతంలో కూడా ఎలక్షన్స్ టైంలో కూడా తుంగతుర్తి విషయంలో ఆయనకి నిరాశ ఎదురైంది. ఈసారి కూడా ఎమ్మెల్సీ వస్తుంది అనుకుంటే ఇప్పుడు పోయిన అసెంబ్లీ ఎలక్షన్ నాకు నిరాశ ఎదురైంది. నాకే అవకాశం వచ్చింది. రేపో మాపో అద్దంకి దయాకర్కి వస్తుంది. ఆ తర్వాత చాలా మందికి వస్తాయి. కాంగ్రెస్ పార్టీ యొక్క హైకమాండ్ ధ్యేయము కష్టపడ్డ ప్రతి వాడికి ఏదో ఒక చోట అవకాశం ఇవ్వాలని. ఇన్నేళ్ళు కష్టపడ్డారు కాబట్టి డెఫినెట్గా అందరికీ సమతుల్యం పాటించే విధంగా పదవులు వస్తాయి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.